భారత యూనియన్ బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, పన్నులు మరియు సంస్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మొత్తం దృశ్యం బిగ్ పిక్చర్. వికసిత భారత్, సబ్కా సాథ్, సబ్కా వికాస్ వంటి దీర్ఘకాల లక్ష్యాలతో ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వం మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. జీడీపీ మరియు లోటు. నామమాత్ర జీడీపీ వృద్ధి 10% అంచనా. వాస్తవ వృద్ధి బలంగా ఉంది. ఆర్థిక లోటు లక్ష్యం జీడీపీలో 4.3% నిర్ణయించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగాలు. రోడ్లు, రైల్వేలు, పోర్టులు తదితరాల కోసం రికార్డు స్థాయిలో 12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించారు. ఇది ఉద్యోగాలు మరియు అభివృద్ధికి బలాన్నిస్తుంది. ప్రధాన ప్రాజెక్టులు. 7 హైస్పీడ్ రైలు మార్గాలు ప్రకటించారు. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ మరియు ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయి. తయారీ రంగం మరియు సాంకేతికత. 40,000 కోట్లతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం. దేశంలోనే చిప్ తయారీకి ఊతం. ఏఐ, రేర్ ఎర్త్ మెటీరియల్స్ మరియు అడ్వాన్స్డ్ టెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి. చిన్న వ్యాపారాలు మరియు ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, టూరిజం రంగాలకు నిధులు మరియు ప్రోత్సాహకాలు. స్థానిక ఉద్యోగాలు మరియు వ్యాపారావకాశాలకు మద్దతు. పన్నులు మరియు ఉపశమనాలు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులలో పెద్ద మార్పులు లేవు, కానీ ట్యాక్స్ కంప్లయన్స్ మార్పులు మరియు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్పై కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఇది ఎందుకు ముఖ్యం? ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా వృద్ధిపై దృష్టిపెట్టిన బడ్జెట్ ఇది. ఎక్కువ ఉద్యోగాలు, ఆధునిక మౌలిక వసతులు, టెక్ లీడర్షిప్ మరియు పోటీ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. ఇలాంటి మనీ అండ్ నాలెడ్జ్ షార్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు ఇన్ఫో బడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.